యాక్షన్. తెలుగు సినిమా స్టామినాను పెంచే సినిమా అది. తెర మీదకి రాకుండానే సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న చిత్రం. అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోయినా అభిమానుల ఎదురుచూపులు అలసిపోలేదు. కనీసం ఆడియో రిలీజ్ అయితే అందాక పాటలైనా విందామనుకున్నారు. ఇప్పుడు అది కూడా వాయిదా పడింది. ఆడియోకి దారేది స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు చూద్దాం. బాహుబలి ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండారు. 3 ఏళ్లుగా జక్కన చెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది. అంగరంగ వైభవంగా ఆడియో వేడుక చేద్దామని సర్వం సిద్ధం చేసుకున్నాక అది కూడా వాయిదా పడింది. మే 31న రిలీజ్ కావాల్సిన బాహుబలి ఆడియోకి ఇప్పుడు బ్రేక్ పడింది. బాహుబలి ఆడియో ఫంక్షన్ కు అంతా సిద్ధమైంది. సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగేలా పాటల పండుగ జరపాలని జక్కన్న టీం భావించింది. అయితే సెక్యూరిటీ రీజన్స్ తో అధికారులు పెడుతున్న ఆంక్షలు జక్కన్నకు వర్కౌట్ కాలేదు. వాళ్ళు చెప్తున్న ప్రకారం వేడుక చేస్తే తమ సినిమా రేంజ్ కి తగినట్టు ఉండదనేది ఆయన అభిప్రాయం. ఈ విషయాన్ని జక్కన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఆడియో ఫంక్షన్ కూడా అనుకున్నట్టు జరగట్లేదండి. అనుకున్నట్టు జరగట్లేదు. ఇన్నాళ్ళు సినిమా రిలీజ్ డేట్ ఒకటే పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆడియో రిలీజ్ డేట్ కూడా పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది. లిటిల్ బిట్ అన్ఫోర్సీన్. యాక్చువల్గా ప్లాన్ చేసింది వచ్చి మేము 30th or 31st మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి సినిమా తాలూకు విశేషాలన్నీ మాట్లాడి 31st ఈవినింగ్ ఇక్కడ ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ చేసి మన హైటెక్స్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున ఆడియో అండ్ ట్రైలర్ రిలీజ్ చేసి నెక్స్ట్ డే బాంబేలో హిందీ కోసం కట్ చేసిన సెపరేట్ ట్రైలర్ని రిలీజ్ చేసి చేద్దాం అన్నది అండ్ స్టార్ట్ చేసి పబ్లిసిటీని కిక్ ఆఫ్ చేద్దాం అన్నది వాజ్ ద ఒరిజినల్ ప్లాన్. నిన్న ఈవినింగ్ సడన్గా వచ్చి వీ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద అమౌంట్ ఆఫ్ ఫ్యాన్స్ దట్ వర్ కమింగ్. వస్తున్న ఫ్యాన్స్ సంఖ్య చాలా పెరగడం వలన పోలీస్ హ్యాడ్ రిజర్వేషన్స్ విత్ డూయింగ్ విత్ దట్ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్. అంతమంది జనంతో హైటెక్స్ గ్రౌండ్లో చేయడానికి పోలీస్ వారికి కొంచెం రిజర్వేషన్స్ వచ్చినాయండి. సో కమిషనర్ గారిని, డీసీపీ గారిని, ఎక్కడున్న లోకల్ పోలీస్ ఆఫీషియల్స్ని అందరినీ కలిసి వాళ్ళు పిలిపించారు అండ్ వీ హ్యాడ్ ఎ టాక్. వీ ప్రజెంటెడ్ అవర్ ప్లాన్స్ ఎలా చేస్తున్నామని చెప్పి. బేసిక్గా ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్స్ మూలంగా గోపాల కానీ, మిర్చి కానీ, బాద్షా కానీ జరిగిన ఫంక్షన్స్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ గురించి పోలీస్ హ్యాడ్ రిజర్వేషన్స్ విచ్ ఈస్ ఆబ్వియస్. వాళ్ళు చేయాల్సిన పద్ధతి. సో ఇంతమంది జనాన్ని ఇక్కడికి తీసుకురావడం అనేది సేఫ్టీ కాదు అని చెప్పి వాళ్ళు అబ్జెక్ట్ చేశారండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం అన్నది ప్లాన్ వీ డోంట్ హ్యావ్. నిన్న ఈవినింగ్ మాకు ఈ న్యూస్ బ్రేక్ అయిందండి అండ్ వీఆర్ ఇమీడియట్లీ సిట్టింగ్ ఆన్ ఇట్. నెక్స్ట్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది వీఆర్ డిస్కసింగ్. వీ హ్యావ్ కపుల్ ఆఫ్ ఆప్షన్స్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అది అయిన తర్వాత వీ విల్ అనౌన్స్ దాట్. బట్ ఈలోపు ఐ వాంట్ టు
అపాలజైజ్ టు ద ఫ్యాన్స్. అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్, అనుకోని విధంగా జరిగింది కాబట్టి అది ఎలా చేస్తామో, ఫంక్షన్ ఎలా చేస్తామో, ఏ విధంగా చేస్తామో మాకు ఇంకా క్లారిటీ లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రభాస్ని ఫ్యాన్స్ దగ్గరికి తీసుకెళ్ళడమా, ఫ్యాన్స్ని ప్రభాస్ దగ్గరికి తీసుకురావడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. దట్ వి విల్ డెఫినెట్లీ సాటిస్ఫై. అంత ఈగర్గా చూస్తున్న జనానికి వి విల్ డెఫినెట్లీ సాటిస్ఫై. ఇంతకాలం ఓపిక్గా ఎదురు చూస్తున్న అభిమానులు నిరాశపడకూడదు. డైరెక్టర్ మీద నమ్మకంతో, హీరో మీద అభిమానంతో 3 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న వారిని నొప్పించకూడదు. ఈ అభిప్రాయంతోనే రాజమౌళి, ప్రభాస్ బాధ్యతగా అభిమానులకు సారీ చెప్పారు. త్వరలోనే అనుకున్న స్థాయిలో ఆడియో ఫంక్షన్ చేస్తామని హామీ ఇచ్చారు. నా ఫ్యాన్స్కి ఆడియో ఫంక్షన్కి వద్దాం అనుకున్న అందరికీ సారీ. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఫ్యాన్స్కి మైండ్లో పెట్టుకుని అందరినీ సాటిస్ఫై చేద్దామనే ఉద్దేశంతోనే ఇలా చేయాల్సి వచ్చింది. అయినా చాలామంది వచ్చారు, మాకు తెలుసు. మేము కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం ఆడియో ఫంక్షన్ కోసం. ఎప్పటి నుంచో ప్లాన్ చేశారు రాజమౌళి గారు, టీము, ప్రొడ్యూసర్ గారు అందరూ చాలా బాగా చేద్దామని ప్లాన్ చేశారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. బాగా ఫ్యాన్స్ అందరినీ సాటిస్ఫై చేయడానికి చాలా బాగా ప్లాన్ చేశారు. బట్ స్టిల్ ఏమైందంటే ఫైనల్గా లాస్ట్ 3 days ముందు, బికాస్ పోలీస్ కూడా తప్పలేదు, ఇట్స్ లైక్ అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ ఏం ప్రాబ్లం అవుతుందని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సి వచ్చింది. అది ఓన్లీ అక్కడ ఉన్న పీపుల్ సెక్యూరిటీ కోసం. బట్ కొంతమంది వచ్చి చాలామంది బయట ఉండిపోతారనే ఉద్దేశంతో నేను కూడా వద్దని చెప్పాను. బట్ విల్ ట్రై టు సాటిస్ఫై యూ. సారీ అగైన్. అండ్ నెక్స్ట్ చేయబోయే ప్లాన్ విల్ లెట్ యూ నో సూన్. తొందరగా ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ విల్ లెట్ యూ నో. సో సారీ అండ్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. నేను రావడమో మీరు రావడమో, సంథింగ్ విల్ డూ. డోంట్ వరీ. సారీ అగైన్. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని సినిమా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, ఆడియో రిలీజ్ కూడా లేట్ అవుతూ వస్తోంది. ఎందుకు అంటే ఏ రీజన్స్ వల్ల లేట్ అవుతోంది, డిలే అవుతోంది? ఇప్పుడు కాంతి ఏదైతే ప్రభాస్ చెప్పారో తన బయటలో సినిమా ఆడియో ఫంక్షన్ అనగానే ఒక పర్మిషన్స్ ఉంటాయి, పోలీస్ పర్మిషన్స్ ఉంటాయి. ఒక పెద్ద హీరో సినిమా ఆడియో రిలీజ్ అంటే పిలిచిన దానికంటే ఉన్న పాసుల కంటే కూడా అభిమానులు ఎక్కువగా రావటం. అలాగే గతంలో మనం తీసుకుంటే మిర్చి కానీ, బాదుషా సినిమాకి కానీ, ఒక గోపాల సినిమాకి కానీ ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకరిద్దరు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమా కోసం చాలా మంది క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు కాబట్టి ఈ సినిమాకి ప్రభాస్ కొన్న ఫ్యాన్స్ వాళ్ళు బస్సుల్లో ఆల్రెడీ రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన హీరో కావచ్చు, దర్శకుడు కావచ్చు, ఎందుకైనా ఈ విషయాన్ని త్వరగా ముందుగా తీసుకుని ఈ సినిమా ఫంక్షన్ ని ఈ నెల 31న చేద్దామనుకున్నారు. కానీ ఈ సంగతి తెలుసుకున్న తర్వాత గచ్చిబౌలిలో భారీ ఎత్తున ఒక 50 మంది క్రౌడ్ ఉండే విధంగా ఆ గచ్చిబౌలిలో ప్లాన్ చేసే విధంగా వాళ్ళైతే ప్లాన్స్ చేస్తున్న సంగతి అయితే ఈ మన ఫిల్మ్ నగర్ లో అయితే తెలుస్తోంది. కాకపోతే మొత్తం అభిమానుల మధ్య అయితే ఈ ఆడియో ఫంక్షన్ ని చేసే విధంగా బాహుబలి రాజమౌళి మాత్రం వినూత్నంగా అయితే ప్రయత్నించే సందర్భాలు అయితే ఉన్నాయి. క్రాంతి, నాగేశ్వరరావు, అంటే ఎప్పుడు అంటే కన్ఫామ్ గా నెక్స్ట్ జూన్లో రిలీజ్ చేస్తారో ఆడియో అయినా, మరి మూవీ ఎప్పుడు రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? మూవీ వచ్చేసి July 10th. అది అదైతే పక్కగా డేట్ మారే అవకాశం అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఆడియో ఫంక్షన్ మాత్రం ఈ నెల వచ్చే నెల అంటే జూలై 3వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ భారీ ఎత్తున గచ్చిబౌలిలో అయితే ప్లాన్ చేస్తున్నారు. ఒక 50,000 మంది క్రౌడ్ సరిపోయే విధంగా అయితే ఎట్టి పరిస్థితిలోనూ ఆడియో ఫంక్షన్ ని భారీ ఎత్తున చేయడానికి 2.5 సంవత్సరాల పాటు ప్రభాస్ ఏ సినిమాలో దీని మీద ఫలంగా పెట్టి ఏ సినిమాలో యాక్ట్ చేయలేదు. అలాగే అభిమానులు కూడా ప్రభాస్ ను చూసి 2.5 సంవత్సరాల పైన అవుతుంది. అభిమానుల మధ్య ఈ ఆడియో ఫంక్షన్ ఎట్టి పరిస్థితిలో జరపాలని రాజమౌళి చేస్తున్నట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 50,000 మంది క్రౌడ్ మధ్య కూడా ఈ ఆడియో ఫంక్షన్ చేసే విధంగా గచ్చిబౌలి అనే వేదికని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. క్రాంతి. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
టాలీవుడ్లో ఇప్పటివరకు ఎవ్వరూ చేయని అతిపెద్ద సాహసం బాహుబలి. 180 కోట్ల సినిమా తెలుగులో తెరకెక్కుతుందని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. ముందు చెప్పిన డేట్స్ ప్రకారం ఈ చిత్రం మే 15న రిలీజ్ అయి సమ్మర్కి సందడి చేయాల్సింది. కానీ అది వాయిదా పడింది. ఈ నెలాఖరున వస్తుందనుకున్న ఆడియో కూడా వాయిదా పడేసరికి అభిమానుల్లో సహజంగానే నిరాశ వస్తుంది. కథను డైరెక్టర్ ఎలాగో నమ్ముతాడు, అది అతని దగ్గరే పుడుతుంది కాబట్టి. కానీ ఒక డైరెక్టర్ కథను నమ్మి ఒక కథానాయకుడు 3 ఏళ్ల కాలాన్ని కాల్ షీట్గా ఇచ్చేయడం అంటే మాటలు కాదు. ప్రభాస్ అదే చేశాడు. ఒక సూపర్ హిట్ తర్వాత సినిమా లేకపోయినా తను నమ్మిన కథ కోసం వారియర్గా మారిపోయాడు. ఒక సినిమా కోసం ఏళ్ల తరబడి పనిచేయడం అనేది హాలీవుడ్లో మామూలే. కానీ టాలీవుడ్కి కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ప్రాజెక్ట్ బాహుబలి. అందుకే ఆన్ లొకేషన్లో టీం మధ్య జరిగిన ప్రతి వేడుకను స్పెషల్గా ప్రేక్షకుల కోసం రిలీజ్ చేస్తూ వచ్చాడు జక్కన్న. అందులో అనుష్క లుక్ ఇప్పుడు చూద్దాం. రాజమౌళి కథ తయారు చేస్తే ఆ కథకు నటుల్ని కూడా తానే తయారు చేసుకుంటాడు. సినిమాకు సరిపోయే వాళ్లను వెతుక్కోవడం ఒక పద్ధతి, వెతుక్కున్న వాళ్లను సరిపోయేలా తయారు చేసుకోవడం రెండో పద్ధతి. జక్కన్న స్టైల్ రెండోది. అతను ఈగను ఎంచుకుని కూడా హీరోగా తయారు చేసుకున్న డైరెక్టర్. అందుకే 180 కోట్లు బడ్జెట్ పెడుతున్న సినిమాకు అంతకు మించిన ఎక్సర్సైజ్ చేశాడు. ప్రతి నటుణ్ణి తనకు కావాల్సిన శిల్పంలా చెక్కుకున్నాడు. జక్కన్న చేతులు రూపుదిద్దుకున్న రాణా లుక్ ఒకసారి చూద్దాం.
రాజమౌళి అంటే ఇండస్ట్రీలో ప్రేక్షకుల్లో ఒక స్థాయి ఇమేజ్ ఉంది. అది హీరోలకు కూడా అసూయ కలిగించేలా ఉంటుంది. ఎందుకంటే అతను ఈగను కూడా హీరోను చేశాడు, హిట్ కొట్టి చూపించాడు. అలాంటి దర్శకుడు ఎత్తుకున్న భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు పెద్ద విజువల్ వండర్ కాబోతోంది. అందుకే అభిమానులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. షూటింగ్ ఏడాది పూర్తి చేసుకున్నప్పుడే కాదు, సినిమాకు పనిచేస్తున్న ప్రధాన నటులు, టెక్నీషియన్స్లో ఎవరు పుట్టినరోజు వచ్చినా వదిలిపెట్టలేదు జక్కన్న. ఆ సెలబ్రేషన్స్ వీడియోలను కూడా సినిమాకు ఒక ప్రమోషన్లో ఉపయోగించుకుంటూ బాహుబలిని వార్తల్లో ఉంచడంలో ఇప్పటివరకు సక్సెస్ అవుతూనే ఉన్నాడు. ఏడాది జర్నీ ఎలా సాగిందో చెప్పే టీజర్ అప్పట్లో అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. Silence on the set, please. Silence. Action. ప్రభాస్, అనుష్క, రాణా, సత్యరాజ్, తమన్నా వంటి స్టార్ కాస్టింగ్తో 3 ఏళ్లుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలిపై ఇప్పటికీ ఫ్రెష్ టాక్ ఉందంటే దానికి ఒక్కటే కారణం, జక్కన్న ప్లానింగ్. అందులో భాగంగానే తన సినిమాకు సంబంధించి ఏ వార్తలు లేనప్పుడు నటుల పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ప్రచారం కొనసాగించాడు. కానీ ఎందుకో రిలీజ్ల విషయంలో మాత్రం జక్కన్న ప్లాన్ తప్పుతోంది. ఒక సినిమాకు ఇంత ఖర్చు పెట్టడమే కాదు, ఇంతకాలం తీయడం కూడా తెలుగులో ఇదే ప్రథమం. అయినా సరే బాహుబలి గురించి వచ్చిన వార్తలు, విడుదలైన ట్రైలర్లు చూసిన ప్రేక్షకులు ఎప్పుడూ తమ అంచనాలు మాత్రం తగ్గించుకోలేదు. కారణం రాజమౌళి మీద నమ్మకం. దర్శకుడిగా ఇప్పటి వరకు ఓటమి తెలియకుండా సాగిన అతని ప్రయాణం. ఇప్పుడు కూడా ఫ్యాన్స్ ఆ ధైర్యంతోనే, ఆ నమ్మకంతోనే ఉండాలనేది ఆయన కోరిక. ఆడియోకి దారేది ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్డ్.